ఆపరేషన్ కాగర్లో భాగంగా భారీ స్థాయిలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో 9 రోజులుగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎలాంటి విరామం లేకుండా ఎండలు సైతం లెక్కలు చేయకుండా కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోల కోసం వెతుకుతున్నాయి. అయినా మావోయిస్టుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారికి సంబంధించిన ఒక రహస్య బంకర్ను గుర్తించారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల రాక పసిగట్టిన మావోయిస్టుల మకం మార్చారని తెలుస్తుంది. అటవీ ప్రాంతంలో చాలా గుహాలుండడంతో మావోలు గృహాలలో తల దాచుకున్నట్లు గుర్తించారు. ఇక వీరిని పట్టుకోవడం కొంత ఇబ్బందిగా మారడంతో హెలికాప్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి.